రాష్ట్రంలో ఎన్నికలను స్వేచ్ఛగా న్యాయంగా చాలా వరకు శాంతియుతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ధన్యవాదాలు తెలిపారు. కర్తవ్య నిర్వహణలో అప్రమత్తంగా మరియు చురుకుగా ఉండాలని, ఈ కీలకమైన కాలంలో శాంతి భద్రతలను కాపాడుకోవడంలో చేసే ప్రయత్నాలు ఎంతో అమూల్యమైనవన్నారు. రాజకీయంగా సున్నితమైన ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలను కఠినంగా అదుపు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నికలను స్వేచ్ఛగా న్యాయంగా చాలా వరకు శాంతియుతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ధన్యవాదాలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా జరిగిన 7 విడతల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ నేటితో ముగియడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సిపిల కృషికి హృదయపూర్వక ప్రశంసలను తెలియజేస్తూ లేఖ రాశారు. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసాధారణమైనవని, ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత అధిక స్థాయిలో పోలింగ్, శుద్ధమైన ఓటరు జాబితాను చూసిందని మరియు అన్నిటికంటే మించి ఓటును వినియోగించుకోవడానికి ఓటర్లు ఎంతో ఉత్సాహాన్ని చూపారని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఓట్ల లెక్కింపు యొక్క క్లిష్టమైన దశకు చేరుకున్న నేపథ్యంలో ఎంతో వ్యూహాత్మకంగా ఎదుర్కోవాల్సిన సవాళ్లను గుర్తు చేశారు. తీవ్రమైన పోటీ కారణంగా భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని, ఓట్ల లెక్కింపుకు ముందు, లెక్కింపు రోజున మరియు తరువాత అత్యంత శ్రద్ధతో శాంతి భద్రతల పరిస్థితిని నిర్వహించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏవైనా ఆటంకాలు తలెత్తితే వాటిని దృఢంగా, నిర్ణయాత్మకంగా పరిష్కరించాలని, ఎన్నికల నియమాలు 1961 రూల్ 53(4) యొక్క ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించే లేదా ఆర్ఓ యొక్క చట్టబద్ధమైన ఆదేశాలను పాటించడంలో విఫలమైన ఏ వ్యక్తిని అయినా ఓట్ల లెక్కింపు స్థలం నుండి పంపించే అధికారాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా రాజకీయంగా సున్నితమైన ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలను కఠినంగా అదుపు చేయాలన్నారు. గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలు మరియు సంభావ్యంగా ఇబ్బంది కలిగించే వారి నిరంతర పర్యవేక్షణను నిర్ధారించాలన్నారు. ఎంతో కీలకమైన ఈ పరిస్థితుల్లో ఏదైనా తప్పుడు వార్తలు లేదా పుకార్లను వెంటనే ఖండించాలని మరియు అన్ని సంఘటనలపై ఉన్నత అధికారులు, ఈసీఐ, ప్రెస్, మీడియా మరియు రాజకీయ పార్టీలతో సరైన కమ్యూనికేషన్ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని, ఈ దశాబ్ద కాలంలో ఏపీలో అభివృద్ధి లేకుండా పోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి విషయంలో టీడీపీ, వైసీపీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. వచ్చే ప్రభుత్వమైనా బాధ్యతతో అభివృద్ధి చేయాలని సూచించారు. నగరంలోని బాలోత్సవ్ భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని, ఈ దశాబ్ద కాలంలో ఏపీ అభివృద్ధి లేకుండా పోయిందని అన్నారు. ప్రత్యేక హోదా, రాజధాని అభివృద్ధి అని జగన్ హామీలు ఇచ్చారని, ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని తిరోగమనం దిశగా తీసుకెళ్లారని విమర్శించారు. చంద్రబాబు, జగన్ పాలన ఏపీకి శాపంగా మారిందని, ప్రజల జీవితాలు తారుమారు అయ్యి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నాడు నేడు అంటూ ఆర్భాటం తప్ప విద్యా వ్యవస్థను నాశనం చేశారని, విజయవాడ వంటి మహానగరంలో డయేరియాతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదన్నారు. పోలింగ్ పూర్తి చేసి రిలాక్స్ అయితే ప్రజల బాధలు పట్టవా అని నిలదీశారు. మున్సిపల్ కమిషనర్కు ప్రజల ఆరోగ్యంపై బాధ్యత లేదా అని అడిగారు. చేత కాకుంటే కమిషనర్గా రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు. పక్కన కృష్ణానది పెట్టుకుని మంచినీరు అందించలేని పాలన ఎందుకు అని ప్రశ్నించారు. 2 ఫ్లైఓవర్లు వేస్తే ప్రజల కష్టాలు అన్నీ తీరుతాయా అని, ఏపీలో అభివృద్ధి లేదు, అప్పుల్లో మాత్రం రికార్డు సృష్టించారని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని శాపగ్రస్తంగా మార్చినాయి. అభివృద్ధిలో ఈ 10 ఏళ్ళు ఎక్కడ ఏమైనా సాధించారా? జీడిపిలో కానీ తలసరి ఆదాయంలో కానీ మెరుగుదల ఉందా? ప్రజల విద్యా, వైద్య సౌకర్యాల్లో ఏమైనా మార్పు ఉన్నదా? కొత్త బిల్లు నేడు నాడు పేరుతోటి రంగులేయటం తప్ప ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో నాడు నేడు పెట్టిన తర్వాత దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గింది. ప్రభుత్వ విద్య మెరుగుపడటం అంటే విద్యార్థుల సంఖ్య పెరగాలి, అంటే వీళ్ళందరూ కూడా ప్రైవేటు స్కూళ్ళకు మళ్ళారు. ఒక్క కరోనా పీరియడ్లో మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళల్లో హాజరు ఎక్కువగా ఉంది. మరి ఏం సాధించారు? ఆరోగ్యం, ఈరోజు మనం విజయవాడ మొత్తం నగరానికి రాజధాని, ఈ రాష్ట్రానికి రాజధాని, కేంద్రంలో నడిబొడ్డులో ఉంది రాష్ట్రానికి. ఇక్కడ డయేరియా వచ్చి ఇప్పటికి 9 మంది చనిపోతే అతిగతి లేదు, పట్టించుకున్న నాదుడు లేడు, స్పందించేవాళ్ళు లేడు. వీళ్ళకి అసలు ప్రజల ఆరోగ్యం పడుతుందా అని అనుమానం ఎవరికైనా వస్తుంది. రోజు మీడియా అంతా గోలెత్తుతూ ఉన్నది, రకరకాల కథనాలు ప్రచురిస్తున్నారు, మానవత్వంతో కూడినటువంటి స్టోరీలు ఇస్తున్నారు. ఎవరైనా మనిషి ఉన్నవాడు స్పందించాలి. దీనికి అధికారంలో ఉన్నవాళ్ళు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి ఒక మాట మాట్లాడలేదు.
ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడున్నాడో కూడా అడ్రస్ లేదు. రాష్ట్రంలో ప్రజల తీర్పు ఎటువైపు ఉందనే విషయం తేటతెల్లమైపోయిందని లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సుమారు 21 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తే అందులో 18 సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని ప్రకటించాయని టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన తర్వాత గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమికి జనాదరణ ఏ స్థాయిలో ఉందో జూన్ 4న తెలుస్తుందని చెప్పారు. జగన్ సొంత సంస్థలు చేసిన సర్వేలు మినహా వైకాపా గెలుస్తోందని ఏ ఇతర సర్వే చెప్పలేదని గుర్తు చేశారు. వైకాపాకు కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. జూన్ 4న నరకాసుర చెర నుంచి రాష్ట్రం బయటపడుతుందని, ప్రజలు దీపావళి జరుపుకునేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబును అసెంబ్లీకి పంపించబోతున్న రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. భారీ మెజారిటీతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నాయని వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి. అసలు వాళ్ళు ఇచ్చిన సర్వేలను మించి ఈ కూటమికి జనాదరణ రాబోతుంది. ఇవాళ ఏబీపీ నేషనల్ మీడియా ద్వారా వచ్చిన సర్వే ప్రకారం ప్రతిపక్ష హోదా కూడా జగన్ రెడ్డికి దక్కలేని పరిస్థితి. మేమందరం కూడా అదే అనుకుంటున్నాం. ఈ సర్వేలను మించి కూడా ఫలితాలు రాబోతున్నాయి. ఈ సర్వేలకే ఆనందంగా ఉన్నారు తెలుగు ప్రజలకు. రేపు ఫలితాలు దీనికన్నా ఇంకా అదనంగా జగన్ రెడ్డి అంటే వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోబోతుంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాయి. ఏదో ఒకళ్ళిద్దరు సర్వేల్ని కౌంటింగ్ ఏజెంట్లు కూడా రాని విధంగా ఉండే పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఏదో 2-3 సర్వేల్ని తమ సొంత సంస్థ ద్వారా చేయించి కొన్ని 2-3 సర్వేలు వదలగలిగారు. కానీ అత్యధికంగా 18 సర్వేలు, 21 సర్వేల్లో 18 సర్వేలు తెలుగుదేశం అధికారంలోకి రాబోతుందన్నారు. అందరికీ ఒక ఆనందకరమైన విషయం. తప్పకుండా మే 4వ తారీఖు సాయంత్రం మా తెలుగుదేశం శ్రేణులు మంచి పండగ వాతావరణం దీపావళి జరుపుకోబోతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఈ నరకాసుర వధ చేయబోతున్నారనే ఆనందంలో ఉన్నారు. 4వ తారీఖున బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాబోతున్నారు. వైకాపా ప్రభుత్వానికి, వైకాపా పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రిజల్ట్స్ రాబోతున్నారు. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచిందని, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. మరో 2 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని, అధికారంలోకి ఎవరు వచ్చినా ఏపీ విభజన సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రానున్న ప్రభుత్వంలోనైనా ఏపీ పరిస్థితి మారాలని ఉండవల్లి ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచిందని, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన సరిగ్గా ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిందన్నారు. తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారని, ఏపీలో మాత్రం పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందన్నారు. మరో 2 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని, అధికారంలోకి ఎవరు వచ్చినా ఏపీ విభజన సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడే ధైర్యం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఏపీకి రావాల్సిన 1.42 లక్షల కోట్లలో 58% తెలంగాణ ఇవ్వలేదని ఉండవల్లి ఆరోపించారు. ఏపీకి ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా అని ఉండవల్లి ప్రశ్నించారు. ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఒకటేనని అన్నారు. గత 10 ఏళ్లలో ఏపీకి ఏ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఏపీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ తరహాలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ అధికార ప్రతిపక్షాల మధ్య చర్చ జరగాలని ఉండవల్లి అరుణ్కుమార్ అభిప్రాయపడ్డారు. కానీ ఇక్కడ చర్చ కంటే ఎక్కువగా రచ్చ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఉండవల్లి. రానున్న ప్రభుత్వంలోనైనా ఏపీ పరిస్థితి మారాలని ఉండవల్లి ఆకాంక్షించారు. ఈ రేపు ఎల్లుండి రిజల్ట్ వస్తుంది, 4వ తారీఖు ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎవరు ఏర్పడినప్పటికీ, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళేమో అక్కడ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నారు. మన పరిస్థితి ఇక్కడ ఏంటిది? మన పరిస్థితి ఏంటి? దశాబ్ది ఘోష. వాళ్ళ ఆవిర్భావం అనేటువంటి పదం వాడారు కాబట్టి మనం ఇది దశాబ్ది ఘోష అయిపోయింది. ఇక్కడ ఏ పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇయర్ అంటే 2014-15లో రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో అది కేంద్ర బడ్జెట్లో పెట్టి
దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. అది యాక్ట్లోనే పెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే 32,625 కోట్లు 32,625 కోట్లు రిసోర్స్ గ్యాప్ ఉందని ఒక మొత్తం అన్ని రాసి ఎలా వచ్చిందో గ్యాప్, తెలంగాణ విడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోవటం వల్ల మనకు ఆ గ్యాప్ ఎలా వచ్చిందో క్లియర్గా లెక్కలేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పంపించారు. పంపిస్తే ఇప్పటివరకు ఆ డబ్బులు ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన డబ్బుల్లో మనకు ఇప్పటివరకు అందింది 5,617 కోట్లు. అలాగే పోలవరం ఇప్పటికైంది 48% కంప్లీట్ అయింది. ఒకళ్ళు 70 అని ఒకళ్ళు 80 అని చెప్తున్నారు. మొన్న నేను వేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎఫిడవిట్ దాఖలు చేస్తూ ఆ ఎఫిడవిట్లో చెప్పింది 48% పోలవరం కంప్లీట్ అయింది, ఇంకా 52% అవ్వాలి అని. విజయవాడ మహానగరంలో డయేరియా విజృంభించిన పాలకులు పట్టించుకోలేదని సిపిఎం నేత దోనిపూడి కాశీనాథ్ మండిపడ్డారు. నగరపాలక సంస్థ అధికారులు పాలకులు మొద్దునిద్రపోతున్నారని విమర్శించారు. మృతుల కుటుంబాలను ఆదుకునేలా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఇప్పుడైనా మాయమాటలు కట్టిపెట్టి మంచినీరు అందించే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థకు సిపిఎం నేత దోనిపూడి కాశీనాథ్ సూటి ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు శ్రీశ్రీ భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ వంటి మహానగరంలో డయేరియా విజృంభించిన పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు. నగరపాలక సంస్థ అధికారులు పాలకులు మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. మేయర్ మున్సిపల్ కమిషనర్ స్పందించరా అని, ఇప్పటికే 9 మంది చనిపోతే సరిదిద్దే చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20-30 ఏళ్ల వయసు వారు కూడా ప్రాణాలు విడిచారని, డయేరియాతో కాదని ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ క్యాంపులు పెట్టి వాస్తవ పరిస్థితి వివరించాలని సూచించారు. వైసీపీ పాలకపక్షం ఈ మరణాలపై నోరు మెదపడం లేదని, కృష్ణానదిలో నీటి పరిణామాలు తగ్గిపోయాయని సిపిఎం ముందే హెచ్చరించిందని గుర్తు చేశారు. అయినా పాలకులు అధికారులు స్పందించలేదన్నారు. నేడు ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని నిలదీశారు. కలుషిత నీరు సరఫరా అవుతున్నా ఎందుకు సరిదిద్దలేదని, పూర్తి స్థాయిలో విచారణ చేసి నిర్లక్ష్యంగా ఉన్న అధికారులకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు ఆదుకునేలా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఇప్పుడైనా మాయమాటలు కట్టుబెట్టి మంచినీరు అందించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వసూలు చేయడానికి కట్టకపోతే ఆ ట్యాప్ కనెక్షన్ కట్ చేస్తావు నువ్వు, ఇబ్బంది వెళ్ళి, మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని మంచినీరు, పరిశుభ్రమైనటువంటి నీరు ఇవ్వాలి. చనిపోయినటువంటి మృతులకి ఎక్స్గ్రేషియా 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. క్షతగాత్రులకి సంబంధించి హాస్పిటల్లో వైద్యం పొందుతున్నటువంటి వాళ్ళకి తగినటువంటి రూపంలో సహాయం చేయాలి. అక్కడ అయ్యేటువంటి ఖర్చు భరించాలి. కుటుంబ పెద్దగా కోల్పోయినటువంటి వాళ్ళకి మీరిచ్చేటువంటి ఎక్స్గ్రేషియా వచ్చేదాకా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి మంచి చెడు వ్యవహారాలన్నీ కూడా మీరే చూడాలని చెప్పనేటువంటిది కూడా ఇది ప్రత్యక్షంగా కార్పొరేషన్ బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత, పాలకపక్షం యొక్క బాధ్యత. ఇది మేయరు, కమిషనర్లు తప్పనిసరిగా దీంట్లో పూనుకోపోయినట్లయితే 6వ తారీఖు తర్వాత మా ఉద్యమం వేరే రూపం సంతరించుకుంటుంది. ఉధృతంగా ఉద్యమం చేస్తాం. దీనికి సంబంధించినటువంటి విషయాల్ని ఎప్పటికైనా సరే గమనించి దీనికి పరిష్కారం చూపకపోతే రాబోయే పరిణామాలకి బాధ్యత మేయరు, పాలకపక్షం, కమిషనర్లు, అధికార గణం వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పనని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. లబ్బిపేట పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థ, డైల్ 100, 112, ఫాల్కన్, చేరువ వాహనాల పనితీరును పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ నిన్న పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం కంట్రోల్ రూమ్లోని పరికరాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. లెక్కింపు కేంద్రాలకు వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం, జిల్లాలో పోలీసులు 1500 సీసీ కెమెరాలు, ఇతరుల 3000 కెమెరాలు, లెక్కింపు కేంద్రాల పరిసరాల్లోని 150 సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 4 అంతకన్నా ఎక్కువ మంది గుమికూడరాదని స్పష్టం చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం నోవా, నిమ్రా ఇంజనీరింగ్ కళాశాలల్లోని బందోబస్తును పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు అదిరాజ్ సింగ్ రాణా, టి చక్రవర్తి, ఏడీసీపీ టి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
జూన్ 4న ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. హింసకు తావు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని కీలక నియోజకవర్గమైన మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు అంతా పోలీసులకు సహకరించాలని, అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజ్ తెలియజేశారు. ఓట్ల లెక్కింపులో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ ముగిసే వరకు అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంటామని అన్నారు. తాడేపల్లి పట్టణంలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు. ఎలాంటి ర్యాలీలకు, విజయోత్సవాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజు ఒక్క కేసు నమోదైన రౌడీ షీట్ పెట్టడంలో వెనకాడబోమని హెచ్చరించారు. ఈ నెల జూన్ 4వ తేదీన కౌంటింగ్ సందర్భంగా తాడేపల్లి మండల పరిధిలో తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం గురించి తాడేపల్లి మండలం విఐపి జోను కనుక ఇక్కడ ఆ యాంగిల్లో దృష్టిలో పెట్టుకొని సుమారు 300 మంది ఫోర్స్తో ఇక్కడ మండలంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ఎన్నికలు కౌంటింగ్ ముగిసిన తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు కానీ ఉత్సవాలు కానీ అనుమతించబడవు. సెక్షన్ 144 సిఆర్పిసి అనేది తాడేపల్లి మండలం మొత్తం కూడా అమల్లో ఉన్నది. అలాగే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అనేది అమల్లో ఉన్నది. దీని ప్రకారంగా ఎవరు కూడా ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు కానీ ఊరేగింపులు కానీ చేయటం నిషేధం. కాబట్టి జూన్ 4న ఏదైతే కౌంటింగ్ రోజు ఉందో ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవ ఊరేగింపులు అనుమతించబడవు. ఇది అందరూ కూడా అర్థం చేసుకుని సహకరించాల్సిన అవసరం ఉంటుంది. వ్యవసాయ సీజన్ ప్రణాళికలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని ఏపీ కౌలు రైతు సంఘం కార్యదర్శి హరిబాబు అన్నారు. కౌలు రైతుల కార్డుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, 32 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 5 లక్షల మందికే కార్డులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సభలు పెట్టి కౌలు రైతులను నిర్ణయించి కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ కౌలు రైతు సంఘం కార్యదర్శి హరిబాబు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రణాళికలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని, కౌలు రైతుల కార్డుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. 30% కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 32 లక్షల మంది ఉంటే కేవలం 5 లక్షల మందికే కార్డులు ఇస్తున్నారని, గ్రామ సభలు పెట్టి కౌలు రైతులను నిర్ణయించి కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విత్తనాలు సరఫరాలో కూడా సబ్సిడీ పెంచాలన్నారు. రైతులు కోరే విత్తన రకాలను పూర్తిగా అందుబాటులో ఉంచాలన్నారు. అనంతపురం వంటి ప్రాంతాల్లో 30% సబ్సిడీతో వేరుశెనగ విత్తనాలు ఇస్తున్నారని, 90% సబ్సిడీతో వారికి విత్తనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులకు 5% మాత్రమే రుణాలు ఇస్తున్నారని, భూమి సాగు చేయని వారికి 80% పంట రుణాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు పోయినా సరిచేయలేదని, రేపు నీరు వస్తే వాటిని పంటలకు ఎలా మళ్లిస్తారని అన్నారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి వెంటనే మరమ్మతు చేయాలన్నారు. కాలువల్లో పెరిగిన తూటి కాడను తొలగించి పూడిక తీయాలని, వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేలోగా ఈ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రణాళికని సాధ్యమైనంత 32 లక్షలు వచ్చేట్టుగా ప్లాన్ చేయాలని, దానికి కూడా కార్డులు యజమాని ఇవన్నీ ఒక భాగం అయితే గ్రామ సభ పెట్టి కార్డులు ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే గ్రామ సభలో కౌలు రైతులు కానోళ్ళు ఎవరన్నా పేర్లు ప్రకటిస్తే మిగతా వాళ్ళు వీళ్ళు కౌలు రైతులు కాదని చెప్పేసి కనీసం క్లెయిమ్ చేయడానికన్నా ఉంటుంది. అందుకని గ్రామ సభల ద్వారా కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈ సంవత్సరం విత్తనాలకు సంబంధించి మేము అప్పుడే విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో తెచ్చామన్నారు. కృష్ణా జిల్లాలో నేను నిన్న మొన్న అనే గ్రామాల్లో పర్యటిస్తే ఇంకా అనేక ఆర్బీకేలకి విత్తనాలు, ఎరువులు రాలేదు. పైగా ప్రభుత్వం సబ్సిడీకి ఆర్బీకేల ద్వారా విత్తనం ఇస్తానంటుంది. ప్రభుత్వం ఇచ్చే 30 కేజీల ధాన్యం 1100లకు అమ్ముతున్నారు. అదే రైతులు బయట 1200 కొనుక్కుంటున్నారు. అంటే కేవలం 1 ఎకరాకి 100 రూపాయలు విత్తనం మీద సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. అందుకనే సబ్సిడీ బాగా పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. స్పష్టమైన ఫలితాలు మళ్లీ ఏపీలో రాబోతున్నాయన్నారు. ప్రజల నాడి, హృదయ స్పందన వైఎస్ఆర్సీపీ వైపు ఉందని చెప్పారు. జగన్ సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు నిన్న మీడియాతో మాట్లాడారు. ప్రజా తీర్పు అంటే టీడీపీకి ఎందుకు భయం అని ప్రశ్నించారు.
ప్రజల తీర్పును గౌరవించడానికి, ఓటమిని స్వీకరించడానికి టీడీపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. జగన్ సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు అని రావెల పేర్కొన్నారు. ప్రజా తీర్పును టీడీపీ గౌరవించాలని, 5 ఏళ్ల పాలన, సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు తిరిగి పట్టం కట్టబోతున్నారని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీ అల్లర్లు చేయాలని చూస్తోందని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లో అక్రమాలు చేయాలని టీడీపీ కుట్రలు చేస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ ప్రభావితం చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్పై దేశంలో ఎక్కడా లేని నిబంధనను ఏపీలో తేవాలని కుట్రలు చేశారన్నారు. ఏపీలో టీడీపీ కుట్రలు ఇకపై సాగవని, న్యాయం, ధర్మం, విజయం వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నాయి అని రావేల కిషోర్ బాబు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కూడా సాయంత్రం ప్రజల నాడిని, వాళ్ళ హృదయ స్పందనను, వాళ్ళ గుండె చప్పుడును, వాళ్ళ యొక్క తీర్పును ముందుగా అభిప్రాయాన్ని వెల్లడించబోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంటే భయపడిపోతా ఉన్నారు. ఎందుకు ఆ పార్టీ భయపడుతుందో, ఎందుకు ఎగ్జిట్ పోల్స్ ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎగ్జిట్ పోల్స్ నట వైసీపీ పార్టీ ప్రభావితం చేస్తుందంట. ప్రజలు తీర్పుని స్పష్టంగా ఇచ్చిన తర్వాత పోల్స్ ని ప్రభావితం చేయాల్సినటువంటి అవసరం ఉంది వైసీపీ పార్టీకి. ఖమ్మం పట్టణ వాసులకు అధునాతన దంత వైద్య సేవలను అందించేందుకు ఖమ్మం VDOS కాలనీలోని ప్రకృతి వనం వద్ద వర్చ్యూ డెంటల్ కేర్ను ఏర్పాటు చేశారు. పిప్పిపళ్ళు, ఎత్తుపళ్ళు, వంకర పళ్లకు చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇలా అనేక రకాల వైద్య సేవలను అందిస్తున్నట్లు డాక్టర్ చైతన్య పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలను అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి సేవలను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు అధునాతన దంత వైద్య సేవలను అందించేందుకు ఖమ్మం VDOS కాలనీలోని ప్రకృతి వనం వద్ద వర్చ్యూ డెంటల్ కేర్ను ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిని డాక్టర్ చైతన్య, లావణ్యలు లాంఛనంగా ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలతో, నూతన టెక్నాలజీతో కూడిన పరికరాలు ఈ ఆసుపత్రి ప్రత్యేకతలు. ఈ సందర్భంగా డాక్టర్ చైతన్య మాట్లాడుతూ, ఖరీదుగా మారిన పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో నాణ్యమైన దంత వైద్య సేవలను అందించేందుకు ఈ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అధునాతన దంత వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు అవసరమైన ఆధునిక వైద్య పరికరాలు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. పిప్పిపళ్ళు, ఎత్తుపళ్ళు, వంకర పళ్లకు చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇలా అనేక రకాల వైద్య సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలను అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి సేవలను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నా పేరు చైతన్య. నేను కొత్త క్లినిక్ ఓపెన్ చేశాను, సాకార్ నగర్ వర్చ్యూ డెంటల్ కేర్. మా దగ్గర అన్ని నూతన పరికరాలతో కొత్తగా ఓపెన్ చేశాము. ఒకసారి వచ్చి మా ఉన్న ట్రీట్మెంట్స్ అన్నీ ఒకసారి చూడగలరని కోరుకుంటున్నాను. నందు వర్చ్యూ డెంటల్ కేర్ ఈరోజు ఆరంభమైంది. న్యూ టెక్నాలజీతో, అన్ని సదుపాయాలతో మన డాక్టర్స్ ఇక్కడే ఉన్నారు. చైతన్య, లావణ్య, MDS. సో అందరూ వాళ్ళని ఆశీర్వదించి ఒకసారి విజిట్ చేయగలరని ఆశిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.